సిద్దిపేట జిల్లా చినకొడూరు మండలం చంద్లాపూర్ గ్రామ శివారులోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రాజెక్టులోని పంపింగ్ అవుతున్న నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనే వర్షపు నీరు సముద్రం పాలవుతుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని ప్రచారం చేస్తూ గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు విడ్డూరంగా ఉన్నాయని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలితే అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక రిజర్వాయర్లోకి నీరు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మూసీ నదిలోకి గోదావరి నీళ్లు తీసుకొస్తానని ప్రగల్భాలు పలుకుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారన్నారు. అంతకుముందు చంద్లాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ కాలు విరిగిపోవడంతో ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. అలాగే ఇటీవల విద్యుత్ షాక్తో చనిపోయిన తండ్రి, కొడుకులు గజేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి కుటుంబాన్ని ఓబులాపూర్లో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు గలగలా పారుతా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కూలింది అని గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు రంగనాయక్ సాగర్ కట్ట మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. ఈ రంగనాయక్ సాగర్ లో పారే నీళ్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా? రంగనాయక్ సాగర్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా? ఇక్కడ నడిచే మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 21 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్. ఇదంతా కాళేశ్వరమే కదా. ఎక్కడనో ఒక పిల్లర్కు పనబెడితే మొత్తం కాళేశ్వరం కూలింది అని ఒక గోబల్స్ ప్రచారం చేసి ఆ రోజు ప్రజలను కన్ఫ్యూజ్ చేసి రాజకీయంగా ఓట్లు పొందాలని అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇది కాళేశ్వరంలో అంతర్భాగం. ఈ మోటార్ కాళేశ్వరంలో అంతర్భాగం. పారే నీళ్లు గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్లు. ఈ పిచ్చి తుగ్లక్ మాటలతోని ఏం చేసింది మీరు అసలు చెయ్యశాతగాక? ఇవాళ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఇయాలటి కూడా ఇంకా 200 టీఎంసీలు ఖాళీ ఉన్నది రిజర్వాయర్లలో. దాదాపు 410 టీఎంసీలకు గాను 197 నిండినాయి. ఇంకా 213 టీఎంసీల రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి. మీ తప్పుడు చర్యల వల్ల కేవలం ఇది నింపితే ప్రజలు నమ్మరేమో, నేను కాళేశ్వరం కూలిందంటే కదా, ఈ మోటార్లు ఆన్ చేస్తే ఈ నీళ్లు నింపితే అని నేను చెప్పింది తప్పైతుంది కదా అని నువ్వు మోటార్లు బంద్ పెట్టినావు. ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి. మోటార్లు వేసి ఒత్తితే నీళ్లు సముద్రంలోకి పోయే బదులు ఇది నింపి పెట్టుకుంటే రేపు యాసంగి పంట బ్రహ్మాండంగా 2 పంటలు వండాయా? ఓ తాప కాలం కాకపోయినా నీళ్లు నింపి పెట్టుకుంటే బ్రహ్మాండంగా నీళ్లు రైతులకు ఉపయోగపడాయా? ఎందుకు నువ్వు పగబడుతున్నావు? కేసీఆర్ మీద కోపం ఉంటే, నా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టు. రైతులకు నీళ్లు రాకుండా ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ఒక్క మోటార్ నడుపుతున్నావు? ఇప్పుడు కూడా చూసేస్తే రంగనాయక సాగర్ కాడ ఒకటే మోటార్ నడుస్తుంది. 4 నడపచ్చు కదా నువ్వు. మల్లన్న సాగర్లో రోజుకొక టీఎంసీ పోయొచ్చు కదా. కొండ పోచమ్మలో రోజుకొక టీఎంసీ పోయొచ్చు కదా. ఎందుకు నీళ్లు నింపుతలేవు? ఉత్త పుణ్యానికి సముద్రం పాలు చేస్తేవి. వారం 10 రోజుల కిందనే మోటార్లు చాలు చేసి ఉంటే ఈ పాటికి ఇవి సగం అంతా నిండుతుండే కదా. ఎందుకు 10 రోజులు లేట్ చేసినావు? ఒట్టిగా నీళ్లను సముద్ర పాలన చేస్తేవి. కరెంటు ఫుల్, నీళ్లు ఫుల్, కానీ కట్కేయక రైతుల నోళ్లు కొట్టివి. నువ్వు రైతులకు అన్యాయం చేయబడితివి. వాస్తవానికి ఒక గిట్లుంటుందనే కేసీఆర్ సెకండ్ టీఎంసీ రోజుకు 1 కాదు 2 తెచ్చి పోస్తా అని సెకండ్ టీఎంసీ పనులు స్టార్ట్ చేసిండు. అవి 12 మంది పూర్తయినాయి. అవి కూడా బంద్ పెట్టావు. ఇలా అవి సెకండ్ టీఎంసీ కూడా చేసుకుంటే ఇట్లా వరద వచ్చినప్పుడు రప్ప నింపి పెట్టుకుంటే ఏమవుతుంది? రేపు మళ్ళీ వరద దగ్గర నిండా నీళ్లు ఉంటే కాలం అయినా కాకపోయినా యాసంగి పంటకు బందోబస్తు నీళ్లు ఉంటాయి. ఇంత కష్టపడి కడితే నువ్వు కేవలం బురద రాజకీయాలు చేస్తున్నావు. వరదను ఒడిసి పట్టడంలో ఫెయిల్ అయిపోయినావు. బురద రాజకీయాలు చేస్తూ రైతుల నోళ్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. సో ఇప్పటికైనా పిచ్చి ప్రయత్నాలు మానండి. ఒక మోటార్ కాదు, రోజుకు 1 టీఎంసీ తీసుకురండి. ఒక మోటార్ నడిపితే 3300 క్యూసెక్కులే వస్తాయి. ఒక టీఎంసీ అంటే 11,000 క్యూసెక్కులు రావాలి. ఇవి రాకపోవడం వల్ల ఇవన్నీ ఖాళీగా ఉంటున్నాయి. వాటిగా నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. దయచేసి రాజకీయాలు మానండి. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రోజుకు 1 టీఎంసీ తెచ్చే అవకాశం ఉంది. రోజుకు 1 టీఎంసీ దేండి. 4 మోటార్లు నడపండి, రిజర్వాయర్లు నింపండి, రైతులను కాపాడండి.